వంకా రవీంద్ర గారు మీరు ప్లీజ్ ఆయన రాజు గారు సిగ్నేటరీ మాట్లాడతారా? మాట్లాడతాను. వేరే కోచింగ్ వెళ్ళాలా? లేదు, మాట్లాడతాను. మాట్లాడు. అధ్యక్ష, మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలు వారి యొక్క పిల్లలు ఈ బీసీ హాస్టల్లో ఉంటారు అధ్యక్ష. మరి వీళ్ళకి చాలా ఒక మాల్ న్యూట్రిషన్ తోటి ఉండి చాలా ఒక ఆరోగ్య సమస్యతో ఉంటారు అధ్యక్ష. వీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్లో వీళ్ళు చదువుకోవడం మూలంగా వాళ్ళకి న్యూట్రిషన్ వస్తుంది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచింది అధ్యక్ష. మరి ఇప్పుడు ధరలు ఇంకా పెరిగినాయి, 30 to 40% పెరిగినాయి ధరలు. మరి ప్రతి సంవత్సరం కనుక మనం మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెంచితేనే పిల్లలకి ఒక సరైన వసతి వస్తుంది అధ్యక్ష. మరి మన కందిపప్పు మరి గతంలో ఒక 150 రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక 180 రూపాయలు ఉంది అధ్యక్ష. అలాగే మినపప్పు 110 రూపాయలు ఉంటే 140 రూపాయలు ఉంది అధ్యక్ష. ఆయిల్ గత ప్రభుత్వం 90 రూపాయలు ఉంటే ఒక 130 రూపాయలు అధ్యక్ష. అందువల్ల ధరలు 40% పెరిగిన మూలంగా గత ప్రభుత్వం కూడా పెంచింది అధ్యక్ష. 23లో పెంచింది, ఇప్పుడు 24లో కూడా మిమ్మల్ని పెంచమని, ఇప్పుడు పెంచితేనే పిల్లలకి అందరికి మాల్ న్యూట్రిషన్ లేకుండా ఉంటుందని. అలాగే గ్రాడ్యుయేట్ హాస్టల్లో మెస్ ఛార్జీల్లో డబ్బులు తీసుకుని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి వాళ్ళు ఖర్చు పెడతారు అధ్యక్ష. దాని మూలంగా మెస్ ఛార్జీల మీద భారం పడి వాళ్ళు పూర్తిగా న్యాయం చేయట్లేదు. ఆ వంటలు సక్రమంగా వండకుండా, ఆ పూర్తి పదార్థాలు అందివ్వకుండా ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ స్టాఫ్ లేకపోవడం మూలంగా. అందువల్ల ఆ మెస్ ఛార్జీలు 100% ఉపయోగపడాలంటే అక్కడ అవుట్ సోర్సింగ్ విద్యార్థుల్ని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని చేయవలసిందని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లుగా అధ్యక్ష, బయట నిత్యావసర వస్తువుల సరకుల ధరలు పెరగడం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటి కోసం అధ్యక్ష మేము సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాని ప్రకారం ఆ రేటు ప్రకారమే ఇవ్వాలనే దాని ప్రకారం వెళ్తున్నాం అధ్యక్ష. నిర్ణయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ టైం బీయింగ్ ఏంటంటే మనం ఉన్న దాంతో మనం పాత కాంట్రాక్టర్స్ అంటే మనం రెన్యువల్ చేసుకొని లోకల్గా చేసాం అధ్యక్ష.